ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఏంటి, నా ఫ్రెండ్ వచ్చినప్పుడు నన్నే అవమానిస్తావా? ఇప్పుడు నువ్వు అలా ఏడుస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఇంట్లో నిన్నందరూ ఓదారుస్తున్నారు చూడు, అది నాకు అస్సలు నచ్చడం లేదు. నువ్వు ఇంకా కుళ్ళి కుళ్ళి ఏడవాలి. ఏంటి వర్ష, ముఖం అలా మార్చుకొని కూర్చున్నా? నా మనసేం బాగాలేదు సుష్మా, వదిలేసే. వదిలేయాల్సింది మేము కాదు, నువ్వు. అంతగా వదులుకోలేని నువ్వు మీ అక్క వెళ్ళి కాలు పట్టుకొని ఈ పెళ్లి జరిపిస్తాను అంటే అవసరం లేదని చెప్పావు. అది నీ మనసులోంచి వచ్చిన మాట అయితే నువ్వే వదిలేసేదానివి కదా. పోనీ వంశీ వచ్చి పెళ్లి చేసుకుంటానంటే అక్కర్లేదని పొగరుగా సమాధానం చెప్పావు కదా. అంతగా వంశీని వదులుకోలేనప్పుడు మీ అక్కను వెళ్ళి శంకర్ గారు కాళ్ళు పట్టుకోమని చెప్పు. ఈ పెళ్లి జరిగిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా అక్క వెళ్ళి కాళ్ళు పట్టుకోవాలా? తనేం తప్పు చేసిందని కాళ్ళు పట్టుకోవాలి? తప్పు చేసినా చేయకపోయినా జైలుకి వెళ్ళొచ్చింది కదా, అది తప్పే కదా. మా అక్క చెయ్యని తప్పుకి నింద వేశారంతే. ఆ కారణాన్ని చూపించి నా పెళ్లి ఆపితే మా అక్కెందుకు కాళ్ళు పట్టుకోవాలి? ప్రేమించాను కాబట్టే బాధపడుతున్నాను, అంతేకాని నా వాళ్ళందర్నీ బాధ పెట్టే పెళ్లి నాకు అవసరం లేదు. అందుకే వంశీ వచ్చి పెళ్లి చేసుకుంటాను అంటే వద్దన్నాను. అయినా ప్రేమాభిమానాల గురించి నీకు తెలిస్తే కదా నువ్వు అర్థం చేసుకోవడానికి. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? అక్కడికేదో మొత్తం నీకే తెలిసినట్టు ప్రతి దాంట్లో పెద్ద మేధావిలా మాట్లాడుతున్నావు. మీ బ్రతుకులకి వంశీ లాంటి వాడిని ప్రేమించడమే తప్పు. అయినా వాళ్ళు మంచోళ్ళు కాబట్టి నిన్ను చేసుకుంటామని వచ్చారు. తప్పులు మీ వైపు ఉన్నాయి కాబట్టే ఈ పెళ్లి వద్దన్నారు. నిజంగా వంశీ నిన్ను కోరుకుంటే నువ్వెళ్ళి వాళ్ళు కాలు పట్టుకోవాలి, లేదా లేనిపోని పౌరుషాలకు పోతే ఏడుపు బ్రతుకులే మిగులుతాయి. ఇక నీ మొహానికి ఈ జన్మలో పెళ్ళవుతుందా? ఎంత ధైర్యమే నీకు? మా అక్క గురించి చెల్లి గురించి తప్పుగా మాట్లాడతావా? చంపేస్తానేమనుకున్నావా? గోపి, ఏంట్రా ఇది? భార్య మీద చేయి చేసుకుంటావా? ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ బుద్ధి నీకు? ఆడవాళ్ళని కొట్టడం సంస్కారమా? అది అసలు ఆడదానిగా మాట్లాడిందా? నిన్ను చెల్లిని ఎన్ని మాటలందో విన్నావాక? నువ్వు తప్పు చేస్తావా? నువ్వు నిప్పన్న విషయం తనకి తెలీదు. ఆ రోజు నేను బాధపడతాననే కదక్క ఈ నిజాన్ని నాకు చెప్పకుండా దాచారు. నీ తప్పు లేదని కోర్టే చెప్పింది. మరి ఇప్పుడు నువ్వు తప్పు చేసావని మాట్లాడడానికి ఇదేవరక్క? చాలే నోర్మోయ్. తెలుసో తెలియకో తనొక మాట అంటే కొట్టేస్తావా? ఏం చేయమంటావక్క? నోటుకొచ్చిన మాటలన్నీ మాట్లాడుతుంది. ప్రేమించిన వారితో పెళ్లి జరగడం లేదని వర్ష ఎంత బాధపడుతుందో మనందరికీ తెలుసు కదా. వీలైతే ఓదార్చాలి, లేదంటే నోరు మూసుకుని పక్కన ఉండాలి. అంతేకాని
పెళ్లి ఆగిపోయినందుకు ఇది ఆనందిస్తుందా? వర్షను బాధ పెడుతుందా? నిజంగా తను ఈ ఇంటి మనిషి అయితే వర్ష జీవితం నాశనం అవ్వాలని కోరుకుంటుందా? అయితే ఏంట్రా, తను నోరు జారిందని నువ్వు చేయి చేసుకుంటావా? భార్య తప్పు చేసింది అనిపిస్తే మాటలతో చెప్పు, మార్చుకోవడానికి ప్రయత్నించు. అంతేకాని కొట్టడమేంట్రా? హా? ఈ విషయం బయటికి తెలిస్తే నువ్వు తప్పు చేశావు అనరు, ఎలా పెంచింది అంటారు. ఇదేనా నేను నిన్ను పెంచిన తీరు? హా? మర్యాదగా సుష్మాని క్షమాపణ అడుగు. ఏయ్, చెప్పరా? వద్దు దినా, తప్పంతా నాదే. మీరందరూ చాలా గొప్పవాళ్ళు, అది నేను అర్థం చేసుకోలేదంతే. దేవత లాంటి మీ గురించి తప్పుగా మాట్లాడాను. బాధలో ఉన్న వర్షని నానా మాటలు అన్నాను. నిజానికి క్షమాపణ అడగాల్సింది నేను. అలా అని అంటావనుకున్నావా రాణి? మీరంతా ఎంత గుండెలు తీసిన బంటులో ఇప్పుడు నాకు అర్థమైంది. బయటికి మంచిగా నటిస్తూ గోపిని పిల్లిని చేసి ఆడిస్తున్నారు. నన్ను కొట్టేలా చేసింది మీరు. కొట్టాక మనసులో ఆనందిస్తూ బయటికి మాత్రం నంగనాచి మాటలు చెప్తున్నారా? ఏంటి మా అక్కనే అంటున్నావు? గోపి, గోపి, ఇంకొక మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు. ఇక ఆపండి మీ నాటకాలు. ఇప్పుడు వరకు మా అమ్మ నాన్న నా మీద చేయి వేయలేదు, అలాంటిది ఈ రోజు నన్ను కొడతాడా? ఇక నేను ఇంట్లో ఉండాల్సిన అవసరమే లేదు. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. ఏ పోతే పో, ఎవరిని బెదిరిస్తున్నావు? నీ ఇలాంటి మనిషి మా ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు. నోరు మీరా. ఒక పక్క అక్క మాట్లాడుతుంటే నువ్వెందుకు మాట్లాడుతున్నావు మధ్యలో? అమ్మా సుష్మా, ఏంటమ్మా ఇది? పెళ్ళయ్యి కాళ్ల పారాణి కూడా ఆరకముందే నువ్విలా ఇంట్లోంచి వెళ్ళిపోతే ఏం బాగుంటుంది చెప్పమ్మా? నా కొడుకు చేసింది తప్పే. వాడి తరపున నేను క్షమాపణ అడుగుతున్నానమ్మా. ఓహో, ఇప్పుడు వరకు ఈవిడ గారు నాటకం ఆడారు, ఇప్పుడు మీరు మొదలు పెట్టారా? రే గోపి, గోపి నువ్వైనా చెప్పరా? పోతే పోనీ అమ్మ, వదిలే. నోర్మోయ్ గోపి, నువ్వు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టావనుకో మర్యాదగా ఉండదు. సుష్మా, 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 సుష్మా ఆగు.
హాయ్ సుష్మా, ఏంటి సంగతులు? ఏముందే, నేను మా ఇంటికి వెళ్తున్నాను. ఏంటే ఆంటీ రమ్మని చెప్పారా? కాదే, నేనే ఇంట్లో ఉండలేక వెళ్ళిపోతున్నాను. అవునా? ఎందుకు? నువ్వు చెప్పింది నిజమేనే. వీళ్ళందరికీ పొగరు. రాణి ఏదో ఆకాశం నుంచి దిగివచ్చిన దేవతలాగా దానికి భజన చేస్తున్నారు. ఇంకా వర్ష అయితే పెళ్లి క్యాన్సిల్ అయినందుకు మొహం మార్చుకుని కూర్చుంది. ఇదేదో పెద్ద త్యాగం చేసినట్టు అందరూ దీనికేమో భజన చేస్తున్నారు. అంతా చూసి చిరాకొచ్చిందే. నేను 4 మాటలు అన్నాను. మా అక్క చెల్లిని అంటావా అని గోపి రెచ్చిపోయి నన్ను కొట్టాడు. అందుకే నేను ఇంట్లో ఉండకూడదని వెళ్ళిపోతున్నాను. అదేంటే, వాళ్ళందర్నీ సాధిస్తావని నేననుకున్నాను. నువ్వు వెళ్ళిపోతే ఎలాగా? అసలు ఆ ఇంట్లో ఉంటే నాకు జైల్లో ఉన్నట్టుందే. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. అంటే ఏంటి, గోపిని వదిలేస్తావా? నేను కావాలంటే నా ఇంటికి వస్తాడు, అక్కర్లేదంటే నాకు అక్కర్లేదు. అట్లా అమ్ముకునే అక్క కావాలో, ఐఏఎస్ ఆఫీసర్ కూతురు కావాలో తనే తేల్చుకుంటాడులే. అంటే ఆ ఇంట్లో రాణి వర్షాలు ప్రశాంతంగా ఉంటారన్నమాట. నాకు నచ్చలేదు. పిచ్చి సమంత, ఇప్పుడే అసలైన ఆట మొదలవుతుంది. తమ్ముడు దగ్గర మార్కులు కొట్టేయడానికి ఆ రాణి మా ఇంటికి వస్తుంది. అక్కడ మా అమ్మ ఉంటుంది కదా, ఆ రాణికి పట్టపగలే ఎన్ని చుక్కలు చూపించాలో అన్ని చూపించేస్తుంది. నేను మా ఇంటికి వెళ్తున్నానంటే వాళ్ళ ఇంట్లో భూకంపం పడుతుందని అర్థం. సరే అయితే సాయంత్రం క్లబ్లో మాట్లాడుకుందాం. సరే, ఉంటాను. బాయ్. బేబీ ఏం చేస్తుందో ఒకసారి ఫోన్ చేద్దాం. మమ్మీ, బేబీ, నీకు 100 ఇయర్స్ బేబీ. ఇప్పుడే నీ గురించి అనుకున్నాను, ఎంతలోనే నువ్వు వచ్చేసావు. మమ్మీ, మమ్మీ, మమ్మీ. బేబీ, ఏంటి బేబీ, ఎందుకు ఏడుస్తున్నావే? ఏమైంది? గోపి నన్ను కొట్టాడు మమ్మీ. ఏంటి? అవును మమ్మీ, గోపి నన్ను కొట్టాడు. ఎంత ధైర్యం ఉంటే వాడు నీ మీద చేయి చేసుకుంటాడు? ప్రేమానురాగాలంటూ పెద్ద పెద్ద మాటలు చెప్తుందిగా రాణి, అది లేదా? ఉంది మమ్మీ, ఎంతైనా వాళ్ళంతా ఒకటే కదా. అక్కని చెల్లిని ఏమైనా అంటే గోపికి కోపం వచ్చేస్తుంది. వాళ్ళని దేవతలు చూసినట్టు చూడాలి, వీలైతే పూజలు భజనలు చేయాలి. వాళ్ళని ఒక్క మాట కూడా అనకూడదంట. కొట్టేదాకా వచ్చాడు అంటే అసలేం జరిగిందే? ఏముంది, ఉంది కదా వర్ష నా మీద పడి ఏడవడానికి. ఆ రోజున ఫ్రెండ్స్ ముందు నన్ను అవమానించినందుకు దానికి తగిన శాస్తి జరిగింది. వంశీ గారితో దాని పెళ్లి క్యాన్సిల్ అయింది మమ్మీ. అందుకని ఇంట్లో ఏడు మొహం పెట్టుకుని కూర్చుంది. చిరాకొచ్చి నేను ఒక మాట అనేసరికి వాళ్ళంతా ఒకటైపోయారు. గోపికి లేనిపోనివన్నీ నా మీద ఎక్కించారు. అంతే, వాళ్ళ మాటలు విన్న గోపి నా మీద చేయి చేసుకున్నాడు. నేనందుకే మొదటి నుంచి మొత్తుకున్నాను, ఈ సంబంధం వద్దు అని. నువ్వు మీ డాడీ నా మాట విన్నారా? మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే వీళ్లతో సంబంధం ఏంటా అనిపించింది. వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళతో మనకి బంధుత్వం ఏంటని సిగ్గేసింది. ఆ రోజు ఎంత బాగా మాట్లాడాడు కదా, ఇలా మారిపోతాడని నేను ఊహిస్తానా? ఊహించాలే.
మంచిగా మాట్లాడే వాళ్ళంతా మంచివాళ్ళు కాదు, ముంచేవాళ్ళు కూడా అవుతారు. అట్లు అమ్ముకుని బతికే వాళ్ళకి హుందాగా ఉండటం ఎలా తెలుస్తుంది? అదృష్టం కొద్దీ కలెక్టర్ అయ్యాడు, కానీ ఆ బుద్ధులు ఎక్కడికి పోతాయి? ఇంకా మాటకు ముందోసారి, మాటకు తర్వాత ఒకసారి అక్క అక్క అంటూ భజన చేస్తుంటాడు. దాంతో అందరి ముందు మంచిదానిలా నటిస్తోంది. ఇదిగో తమ్ముడితో ఇలాంటి పనులు చేయిస్తుంది. అందుకే మమ్మీ నేను ఇంట్లో ఉండలేక ఇక్కడికి వచ్చేసాను. మంచి పని చేసావు. డాడీ ఏమన్నా అంటారా? ఏంటి ఆయన అనేది? ఈ నేళ్లల్లో ఆయన కాని నేను కాని నీ మీద ఎప్పుడైనా చేసుకున్నామే? భర్త అయినంత మాత్రాన కొడతాను తిడతానంటే మీ డాడీ ఊరుకుంటాడనుకుంటున్నావా? ఆయన ఆడపెత్తనం ఉన్న కొంప కదా, అలాగే తగలబడుతుంది. నువ్వు కావాలంటే ఇక్కడికి వస్తాడు, అక్కర్లేదనుకుంటే ఆ సంబంధం కూడా మనకు అక్కర్లేదు. నువ్వు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వు, క్లబ్కు వెళ్ళి మంచి లంచ్ చేద్దాం. థ్యాంక్ యూ మమ్మీ. వెళ్ళు, లోపలికి వెళ్ళు బేబీ. తాతి, పబ్లో పార్టీ ఉంది, నేను వెళ్ళొస్తాను. సరే అమ్మా, త్వరగా వచ్చేయ్. వెళ్తుంది పార్టీకి కదా తాతి, త్వరగా ఎలా వస్తాను? అయితే పార్టీ తొందరగా ముగించుకుని వచ్చేయ్. మొత్తానికి నువ్వు అనుకున్నదే చెప్తావు కదా. బాయ్ తాతి. బాయ్ అమ్మా. ఎక్కడికి? తాతికి చెప్పాను నాని, పార్టీకి వెళ్తానని. పబ్బులు పార్టీలు ఏంటి? నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. చూడు తాతి, నాని ఎలా మాట్లాడుతుందో. పూర్ణ, ఫ్రెండ్స్తో క్లబ్లో ఏదో పార్టీ అంట, వెళ్ళని. ఏంటండి వెళ్ళేది? వయసులో ఉన్న ఆడపిల్లలు ఇలా పబ్బులు పార్టీలకి వెళ్తే నలుగురు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? బరి తెగించింది అనుకుంటారు. అందుకే ఆడపిల్లని ఆడపిల్లలా ఉండమంటున్నాను. ఇప్పుడు ఆడపిల్లలందరూ ఇలాగే మోడర్న్ గా ఉంటున్నారు కదా. మోడ్రన్ అంటే వళ్ళు కనిపించేలా బట్టలు వేసుకోవడం కాదే, 10 మంది మెచ్చుకునేలా మెలగడం, ఇంకో 10 మందికి ఆదర్శం అయ్యేలా పనులు చేయడం. నువ్వు చేసిన పనులు చూసి కొంతమంది నేర్చుకోవడం, దాన్ని మోడ్రన్ అంటారు. అంతేకాని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పళ్ళు రాలగొడతాను. అవసరం లేదు శామ్, నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతాను. ఓకే తాతి. ఏంటండి మీరు? నా మనవరాలి విషయంలో అడ్డు చెప్పకు, తనని స్వేచ్ఛగా ఉండని. అది మన మనవరాలండి, దాన్ని పంజరంలో బంధించమని చెప్పడం లేదు. రెక్కలొచ్చాయి కదా అని ఎగరనిస్తే విరిగితే బాధపడవలసింది మనమే. ఆడపిల్లని ఆడపిల్లలాగే పెంచాలి. ఇంకా చాలు పూర్ణ, చిన్నప్పటి నుంచి తనకెన్నో ఆంక్షలు పెట్టాం, నేనెప్పుడూ ఆపలేదు. మన శామ్ కూడా మనకెప్పుడూ ఎదురు చెప్పలేదు. ఆఖరికి తన ఇష్టాన్ని కూడా మన గురించి చంపుకుంది, మనకే విలువిచ్చింది. అది నా మనవరాలంటే. అందుకే ఇక నేను తనకెటువంటి ఆంక్షలు పెట్టదలుచుకోలేదు. తను ఏది కోరుకుంటే అది తన కాళ్ల దగ్గరికి తీసుకురావాలని, తన కల నెరవేర్చాలని నేను నిర్ణయించుకున్నాను. మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని మనస్ఫూర్తిగా చెప్పగలరా? తప్పు కాదని మాత్రం గట్టిగా చెప్పగలను పూర్ణ. అది కాదండి. నువ్వే విషయంలో మాట్లాడుతున్నావో నాకు అర్థమైంది. నా సమాధానం కూడా అదే. ఇంకేం మాట్లాడకో. పోనీ నేను మాట్లాడొచ్చా అన్నయ్య? అన్నయ్య, మీరు చెడ్డవారు కాదు. కాకపోతే మీ మనసుకి బాధ అనిపిస్తే మీరేం చేస్తారో మీకే తెలీదు. నిన్నటి వరకు వర్షని మన సొంత వర్ష అన్నట్టు చూశారు.
ఇప్పుడు మీరు ఆ కుటుంబం మొత్తాన్ని వెలివేశారు. మీరు తీసుకున్న నిర్ణయం వల్ల అక్కడ 2 జీవితాలు అల్లాడిపోతున్నాయి. ప్రేమించుకున్న వాళ్ళని దూరం చేస్తే పడే బాధేంటో మనకి బాగా తెలుసు. ప్రేమతో సీతారాఘు ఒకటయ్యారు. మన 2 కుటుంబాలు విడిపోయాయి. తరువాత మీరు నిజం తెలుసుకునేసరికి మనం కలిసిపోయాం. కానీ వాళ్ళు మాత్రం దూరం అయిపోయారు. అందుకే చెప్తున్నానన్నయ్య, ఇప్పుడు ఈ జంటని విడదీయొద్దు. ఆ సీత కూతురు విషయంలో అన్యాయం జరగకూడదనే కదమ్మా నేను నిర్ణయం తీసుకున్నాను. సీతారఘుల మీద ప్రేమ మీకు గుండెల్లో ఉంది, నాది చేతల్లో కనిపిస్తుంది, అంతే తేడా. అమ్మాయి ఇలా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అంటే తప్పు మనదే అంటారు. అది కాదమ్మా. ఇంకేం మాట్లాడకు. సుష్మా తప్పుగా మాట్లాడి ఉండొచ్చు. అది నువ్వు మాటలతో చెప్పాలి, అంతేకాని తన మీద చేయి చేసుకున్నావు. అది నీ తప్పే కదా. అందుకే నువ్వు వెళ్ళి సుష్మాని తీసుకురా. క్షమించక్క, నువ్వు ఏం చెప్పినా చేస్తాను. ఆ పని మాత్రం నేను చేయను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.